హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి. ఈ టమాటా పచ్చడి అన్నంలో కానీ, రోటీస్‌లో కానీ చాలా బావుంటుంది. దీని రెసిపీ ఒకసారి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు చెంచా మెంతులు వేసుకొని కొంచెం వేయించుకోండి. అలాగే ఒక 2 చెంచాలు ధనియాలు కూడా అందులో అలాగే వేసేసుకోండి. చక్కగా ఈ ధనియాలు కూడా కొంచెం వేగాక అందులో ఒక పావు చెంచా జీలకర్ర వేసుకోండి. ఈ 3 కలిపి నిదానంగా సిమ్లో పెట్టి ఎర్రగా వేగే వరకు దాన్ని వేయించుకోండి. ఇవన్నీ వేగాక ఒక 3 స్పూన్లు నువ్వులైతే అందులో వేసుకోండి. కాస్త నువ్వులు చిటపటలాడే వరకు పొయ్యి మీద ఉంచండి. తర్వాత దాన్ని పొయ్యి ఆపేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు సగాన్ని తుంపుకొని వేసేసుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకోండి. బాగా కారం గల పచ్చిమిరపకాయలు అయితే చూసుకుని ఒక 2 తగ్గించుకోండి. అలాగే పావు కిలో టమాటాలని చక్కగా ముక్కలు తరిగి అందులో వేసేసుకోండి. అలాగే ఇందులో సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు చక్కగా అన్నిటినీ బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు దాన్ని చక్కగా నిదానంగా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు పోయాక మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. బాగుందండి, చక్కగా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. ఒక ఉసిరికాయంత చింతపండు కొంచెం నానబెట్టేసి అది అందులో వేసేసుకోండి. వేసేసుకుని మూత పెట్టేసేసేయండి. ఒక 5 నిమిషాలు అలాగే పొయ్యి మీద ఉంచేయండి. మూత తీసి చూసి ఒక్కసారి అంతా మగ్గాక అందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసేయండి. చక్కగా కొత్తిమీరని కూడా అటు ఇటు కలిపేసి పొయ్యి ఆపేసి దాన్ని పూర్తిగా చల్లార్చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం గుండ కొట్టుకుని ఉంచుకున్నాం కదా, అందులోనే ఈ మిశ్రమాన్ని కూడా వేసేసేయండి. అందులో అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో అలాగే వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని సర్వింగ్ డిష్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పోపు వేయాలి. పోపుకి పొయ్యి మీద ఒక గరిటె పెట్టుకోండి. అలాగే అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి. అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసేసుకోండి. చక్కగా 2 కొంచెం చిటపటలాడాక 4 ఎండుమిరపకాయ ముక్కలు కూడా అందులో అలాగే వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. చక్కగా ఇవన్నీ కలిపి వేగాక పచ్చడి మీద వేసేసేయండి. ఇది రోటీస్లోను అన్నంలోను చక్కగా అన్నాదరువుగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.